ఒరిస్సా బార్డర్లు చేసాం. మారేడుమిల్లి దగ్గర నుంచి ఒరిస్సా బార్డర్ బిగినింగ్ పుష్ప మన ఫహద్ ఫాజిల్ మారువేష వేసం తిరుగుతుంటాడు కదా, అవునవును, కూలీగా, అదంతా అక్కడే. దాని తర్వాత వాళ్ళు పనిష్మెంట్లు చేసి కొట్టడం వాళ్ళందరినీ, ఆ ఎపిసోడ్ అన్నీ అక్కడ చేసాం. మళ్ళీ చేజింగ్లు కొంచెం ఆ యాక్షన్ ఎపిసోడ్ అంతా అక్కడే చేసాం. ఎక్కడ ఉండేవారండి అక్కడ రాత్రి? కార్వానా లేకపోతే అక్కడ? అక్కడ మారేడుమిల్లి అంటే గెస్ట్ ఇవి ఉన్నాయి కదా చిన్న గెస్ట్ హౌస్లు ఉన్నాయి. ఎక్కడ ఏ జీవరాశులు వచ్చి మిమ్మల్ని పలకరించలేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక మమ్మల్ని చూసి సింహం, భయపడే, పులి, మమ్మల్ని చూసి భయపడే వెళ్ళిపోయినాయి. అంతే కదా. సో ఫహద్ ఫాసిల్ గారితో మీ సీన్స్ ఉన్నప్పుడు హౌ డిడ్ యూ బాండ్ అండి ఆయనతోటి? బికాస్ చూడడానికి ఆయన చాలా ఈసారి మరింత పరాకాష్ఠకు తీసుకెళ్లారు ఆయన తగ్గించుకోవడంలో. పుష్పలో ఆయన క్యారెక్టరు, ఆ స్విమ్మింగ్ పూల్ సీను అవి చూస్తే ఒక యాక్టర్కి ఎంత ప్యాషన్ ఉంటే అంత టాప్ యాక్టర్. చాలా ఎంజాయ్ చేశాడు. పైగా పెద్ద హీరో అక్కడ మలయాళంలో. అవును, ఇక్కడ తనకి క్యారెక్టర్ ఇంపార్టెంట్ మామూలుగా పెర్ఫార్మెన్స్. ఎందుకంటే కుప్పరాజు గారు మీతోనే ఆయన సీన్స్, ఆయన అప్పటికప్పుడు డైలాగులు మారుతూ నో ప్రాంప్టింగ్ ఆయనకి ఎక్కడ సినిమాలు పక్కనే. బికాజ్ ఆఫ్ సింగ్ సౌండ్ వలన అక్కడికక్కడ రికార్డ్ అవుద్ది కాబట్టి డబ్బింగ్ తనే డబ్ చేశాడు, తనే తెలుగు నేర్చుకుని తనే మాట్లాడాడు. అప్పటికప్పుడు మార్చిన అప్పటికప్పుడు 2-3 లైన్లు ఎక్స్ట్రా ఉంటేనే మళ్ళీ అదే ప్రాక్టీస్ చేశాడు. చాలా డెడికేటెడ్ యాక్టర్. వేరే లాంగ్వేజ్కి వచ్చి మాట్లాడడం అంటే చాలా కష్టం అది. బన్నీతో మీ సీన్స్? నాకు ఆయన డైరెక్ట్గా ఏమీ లేవు, కానీ ఆయన దరిదాపులో కూడా రాలేదు. అయితే ఆయన కలిసేవాళ్ళం సెట్లో, బట్ మాకు ఆపోజిట్ ఆయన పైన ఒకటి ఇంటర్వెల్స్ కానీ అటుంటే మేము కింద ఉండేవాళ్ళం. అది ఒక్క సీనే పైన కింద. మిగతా ఇంటర్వెల్ సీన్ ఎపిసోడ్లోనే మేము ఇద్దరం ఎదురెదురుగా ఉంది. మిగతా చోట కాంబినేషన్ లేవు కదా. మేము ఆయన ప్లాన్ వేస్తుంటే మేము ఎలా చెడగొట్టామని తిరుగుతుంటాం. అవునా? ఏ విధంగా? ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలో ఆయన అదే చేసేదని మేము ఎలాగే చేయడం. అవును, అది అంటే మీ క్యారెక్టరు అన్నీ తెలిసి మరీ అంత ఫన్నీగా కూడా కాదు. ఇతనికి తెలుసు కానీ బతక నేర్చడానికి ఇక్కడ తెలియనట్టు ఇలా చేస్తున్నాడని చెప్పి అందిస్తున్నట్టే కనిపించారు. కాబట్టి దే డెంట్ షో యూ యాజ్, ఇన్ఫాక్ట్ మీరు తెలివైన వాళ్ళగా చూపించారు మిమ్మల్ని ఈ సినిమాలో క్యారెక్టర్. ఇప్పుడు బాపు ఇన్ కాంట్రాస్ట్, ఇది ఎప్పుడు జరిగిందన్నారు ఇది షూటింగ్ అంతా? లాస్ట్ ఇయర్ అండి. మరి లాస్ట్ ఇయర్ పుష్ప కూడా లాస్ట్ ఇయరే కదా సార్? అవును, ఆ గ్యాప్లో చేశాను మధ్యలో. ఇటు అటు మారడం మీకు లక్కీలీ గడ్డాలు పెంచేసుకో అర్జెంటుగా అవి లేవు కాబట్టి, లేకపోతే హెయిర్ స్టైల్ మార్చేసుకో, ఇవేవి లేవు. సో బాపు స్టోరీ ఏంటి బ్రహ్మాజీ గారు? ఇట్స్ అబౌట్ అ ఫార్మర్కి చిన్న పత్తి రైతులు సూసైడ్ చేసుకునేవారు అప్పట్లో. ఆ సూసైడ్ చేసుకుంటే ఆ రైతుకి గవర్నమెంట్ కాంపన్సేట్ 5 lakhs ఏదో ఇచ్చేవారు. సో ఈ రైతు ఏమో ఇక్కడ ప్రాబ్లం ఉండి సూసైడ్ చేసుకుందాం, పిల్లల ప్రాబ్లం, అప్పులు, పంట బాగా వస్తే తీర్చేస్తానని చెప్పేవాడు. సడన్గా పత్తి రైన్ వచ్చేసి మొత్తం పాడైపోద్ది. సూసైడ్ ట్రై చేస్తాడు, అటెంప్ట్ చేయడానికి. ఎందుకంటే 5 lakhs వచ్చినాయి వాళ్ళ ఫ్రెండ్కి ఎవరికో అనుకుంటే అది ఫెయిల్ అవుద్ది. అది తెలిసి ఫాదర్, ఎందుకు నువ్వు ఎలాగా, నీకు చాలా ఫ్యూచర్ ఉంది, నాకు టైం అయిపోయింది, 2-3 ఏళ్ళలో కదా నేను ఉండేది, నేను పోతలేరా అంటాడు. అక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అవుద్ది. సో డార్క్, కొంచెం హ్యూమరు, అలాగే సెంటిమెంట్. చివరికి ఎలాంటి ట్విస్ట్ ఇచ్చారు? అది మీరు 21వ తారీఖు రిలీజ్ అవుద్ది. కానీ గొప్ప విషయం బ్రహ్మాజీ గారు, మీరు అలా నాకు రెమ్యూనరేషన్ వద్దు, నేను ఫ్రీగా చేస్తానని చెప్పడం. ఐ వండర్ ఎందుకు అంత మూవ్ అయిపోయారని. అది ఎక్కువ హైలైట్ చేయకండి. అంటే మళ్ళీ వచ్చేవాళ్ళు కూడా ఇదే విధంగా వస్తే మిమ్మల్ని అడుగుతారని కదా. కరెక్టే. అదే ముందు మీ ఆవిడ పాప ఒప్పుకున్నందుకు ఆవిడకు కూడా ఇందులో ఈ రాబోయే ప్రాఫిట్స్లో సగభాగం ఉంది. అంటే ఎలాగో చెప్పారు కదా, సినిమా బాగా ఆడితే అప్పుడు చూద్దామని. అది సో ఆబ్వియస్లీ పుష్ప టైంలో చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి, అంత ఫ్లేరప్ అయింది. అంటే ఇదంతా ఈ రష్ స్టాంపీడ్ తొక్కిసలాట జరిగేదంతా. ఆ టైంలో బ్రహ్మాజీ గారు మీరు చాలా కూల్గా ఉంటారు, అందులో మీరు ధ్యానం చేస్తారు. సో ఎలా అనిపించింది ఇవన్నీ చూసినప్పుడు, అలజడి చూసినప్పుడు? బ్యాడ్ టైం అంటారు కదా, అంతే అనిపించింది తప్ప అది ఎవరు ఇన్వాల్వ్మెంట్, డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. అదే కదా, అంతే కదా, ఎవరిది తప్పు లేదు చూస్తే. సో అది బ్యాడ్ టైం అంతే. సినిమా సక్సెస్ని మీరందరూ యూనిట్ కలిసి సెలబ్రేట్ చేసుకున్నారా? చేసుకునేలోపు ఇదంతా అయిందా? ఓహో, అదే నాకు అనిపిస్తుంది, ఎవరు చేసుకోలేదని చెప్పి. అది
ఇంకా మీ ఇతర కోస్టార్స్తో అంటే అందరితో కంపేర్ చేస్తే హూ వాజ్ యువర్ ఫేవరెట్ కోస్టార్ సో ఫార్? ఫహద్ ఫాసిల్ గారు అఫ్ కోర్స్ ఇప్పుడు ఈ సినిమాలో, ఇక్కడ బాపులో మనకి రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు. అలా అంటారా? ఫీమేల్ అయినా పర్లేదు. వెనిల్ కిషోర్. వెనిల్ కిషోర్ గారు అండి. నేను లాస్ట్ టైం కూడా చెప్పినట్టున్నాను మీకు, నేను వెనిల్ కిషోర్ గారు ఫ్యాన్ అండి చాలా. ప్లీజ్ కిషోర్తో చేస్తున్నప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాం, బ్రహ్మానందం ఉంది చేస్తున్నప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాం. బ్రహ్మానందం గారు మొన్న శ్రీ విష్ణుతో యాక్ట్ చేశాను. సో నైస్ ఫన్నీ గాయ్. ఎలాగా అంటే మీకు అరే ఈ షూటింగ్ రేపు, ఇప్పుడు బ్రహ్మాజీ గారి ఇంటర్వ్యూ అన్నా అనుకోండి, మంచి మంచి విషయాలు, తర్వాత మీకు కనిపించరు, బయటపడరు, మంచి వ్యక్తిలా ఉంటారు, కానీ బోల్డ్ అంత వెటకారం ఉంది మీకు, కొంతమందికి తెలుసు. మాకు అలా సైలెంట్గా ఎక్స్ప్రెషన్ లేకుండా పని చేస్తారు మీరు. అలాగా మా అందరికీ మీరు వస్తారంటే హ్యాపీ. అలా మీకు షూటింగ్కి వెళ్తున్నప్పుడు వాట్ వాజ్ ద థింగ్ దట్ మేడ్ యూ వెరీ హ్యాపీ? బ్రహ్మానందం గారు, వెన్నెల కిషోర్ గారు, ఎవరు ఒక్కోసారి డైరెక్టర్ని బట్టి ఉంటుంది. త్రివిక్రమ్ గారి షూటింగ్ బాగుంటుంది నాకు, సుకుమార్ గారిది ఉంటుంది. అలాగే డైరెక్టర్ ఎక్సైట్మెంట్ ఉంటుంది, లేదా ఆర్టిస్టులు కాంబినేషన్ ఉంది, ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది. డిఫరెంట్ యాక్టర్స్ అలాగే. మీరు వర్క్ చేయని డైరెక్టర్స్ ఎవరు లేరు కదా, అందరితో వర్క్ చేశారు మీరు ఆల్మోస్ట్. ఒక సందీప్ వంగాతో వెయిటింగ్ మాట. అది నెక్స్ట్ తెలుసు కదా, ఆయన అర్జున్ రెడ్డి సీక్వెల్ బ్రహ్మాజీ రెడ్డి అని తీస్తున్నారు. అవును, మీకు తెలిసిపోయింది అది. తెలిసిపోయింది మీరు కనిపించాలని చెప్పి తెర మీద. సో ఓవరాల్గా యాక్టింగ్ వాజ్ యువర్ చాయిస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. మీరు హీరోగా అని చేసి తర్వాత యూ బికమ్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్, బట్ యూ హ్యావ్ సస్టైన్డ్ లాంగర్. బహుశా మీరు అక్కడతో ఆగిపోయేవారేమో కదా, ఒకవేళ మెయిన్ లీడ్స్లోనే ఉంటాను అని చెప్పుంటే. ఆ విధంగా దిస్ అ వెరీ గ్రేట్ డెసిషన్ ఇన్ యువర్ ఫేవర్. ఎవరు సార్ మీకు మీ రోల్లో, మీ స్లాట్లో కాంపిటీషన్ ఉన్నారని భావిస్తారు ఎవరైనా ఇప్పుడు? అంటే నాకు ఎవరు లేరు కాంపిటీషన్. ఎందుకంటే నేను ఐఎమ్ నాట్ డూయింగ్ ఓన్లీ వన్ టిపికల్ వన్ ఇమేజ్ క్యారెక్టర్ చేయట్లా. ఐఎమ్ నాట్ ఏ కమెడియన్. అవును, ఐఎమ్ నాట్ ఏ విలన్, సపోర్టింగ్, అంటే ఆల్ కైండ్ ఆఫ్ రోల్స్ ఐఎమ్ డూయింగ్. సో నాకు కాంపిటీషన్ ఉండదు, ఓన్లీ ఫన్ చేస్తున్నాను అనుకోండి. అప్పుడు సో మెనీ కామెడియన్స్ ఉన్నారు. ఒక్కో పిక్చర్, ఇప్పుడు బాపు డిఫరెంట్ క్యారెక్టర్, సలార్లో టోటల్గా ఆపోజిట్ క్యారెక్టర్, అవును, పుష్పలో వేరే క్యారెక్టర్. సో అన్నీ మారుతుంటాయి కాబట్టి నాకు. మీరు అన్ని సినిమాలవి 275, 300 సినిమాలవి ప్రతి ఫోటోకి ఒక స్టిల్ అయినా ఉందా మీది? అయ్యో ఇప్పుడు నుంచి తీసి పెట్టుకోండి ప్లీజ్, అలా ఇలా తీసుకోకుండా ఉంటారండి. ఏదో ఈ మధ్య మామూలు తీసుకుంటుంటా కంటిన్యూటీగా. ఇదే కదండి ఒక లెగసీ కదా మీకు, అన్ని సినిమాల్లో ఇంతమంది హీరోలతో. లేదండి యాక్చువల్గా లెక్క పెట్టుకోవడం కానీ, అంటే ఇది ప్యూర్గా ఒక మీకు ఇష్టమైన పని చేస్తూ ఒక ప్రొఫెషన్గా తీసుకున్నారు అంతే. అంతే, అంతేగాని నేను అంతరాంతరాల్లోంచి నాలో కళాకారుడు బయటికి రావాలి అంత లేదు. అర్థమైంది. ఏ కళాకారుడు మీకు బాగా నచ్చుతాడు యాజ్ అన్ యాక్టర్? హిందీ, తెలుగు, డజంట్ మ్యాటర్. మలయాళం ఫహద్ ఫాజిల్. అవునా? అంటే పుష్ప కాదు, వై డు యు సే దట్? ఏంటి ఆయనలో గొప్పతనం? ఇఫ్ యూ వాచ్ హిస్ మూవీస్ ఇన్ మలయాళం మూవీస్, you feel that only that character. You don't think that he is a Fahad Fazil. His body language దగ్గర నుంచి, వాక్ దగ్గర నుంచి టోటల్గా క్యారెక్టర్ కనపడదు. సో అలాగా సే ఇందులో నసీరుద్దీన్ షా చేస్తుంటే సో మెనీ యాక్టర్స్, అలాగే ఫ్యూ క్యారెక్టర్స్, ప్రకాష్ రాజ్, కామెడీ అంటే బ్రహ్మానందం గారు కేక, ఆయన ఎక్స్ప్రెషన్ పెడితే చాలా. సో అన్ని కొందరు. పుష్పలో అనసూయ బీయింగ్ అ వెరీ గ్లామరస్ యాక్ట్రెస్, చాలా ఒకలాంటి ఒక మోటు రోల్ చేసింది తను. చేయడమే కాకుండా కన్విన్స్ చేసి చాలా బోల్డ్గా తన హెయిర్ స్టైలు, తన ఆహార్యం అంతా. వాట్ డిడ్ యూ ఫీల్ బ్రహ్మాజీ గారు? తనతో మీకు అసలు ఎక్కడైనా కాంబినేషన్ ఉండిందా? లేదు కదా? తనతోనే ఉంది ఎక్కువ. అంటే వాళ్ళిద్దరు సునీల్ వాళ్ళు ఎప్పుడు మా పక్కన ఉండేవారు కదా. అదే ఒక సీన్ ఉంది కదా, ఫహద్ ఫాసిల్ గారిని ఆయన ఆవిడ వచ్చి ఇంటర్వెల్స్ అదే పార్టీ సీన్లో ఉన్నారు వాళ్ళు. మళ్ళీ గోడౌన్లో మేము సారీ చెప్పేసినా అన్ని సీన్లో ఉన్నారు మాతో పాటు. ఎలా ఉండింది అనసూయతో వర్క్ చేయడం? అనసూయ మా న్యూస్ రీడర్ అమ్మాయి, తెలుసా మీకు? తెలీదు. తను ఫస్ట్ సాక్షి న్యూస్ రీడర్ అండి. ఓ అయ్యే బాబోయ్, తెలీదా మీకు? వార్తలు చదివేది బుద్ధిమంతురాల్లా.
నాకు జబర్దస్త్ ఆ తర్వాత షీ వెంట్ టు ఎంటర్టైన్మెంట్ అది. సో అదనమాట. సో అయితే మీకు ఏమనిపించింది ప్రమజీ గారు తన రోల్ అది చూసి? బాగుంది కదా, బోల్డ్ అలాంటి క్యారెక్టర్ చేయడం చాలా అది ఛాలెంజింగ్ మాట యాక్చువల్గా. మనం ఉన్న ఇమేజ్ని దాటి అట్టుపక్క వెళ్ళి చేయడం అనేది ఈజ్ రియలీ ఛాలెంజింగ్. మొత్తం ఐ థింక్ మీరు చాలా పోలీస్ వేషాలు వేశారు ఇప్పటి వరకు. సో పోలీస్ యూనిఫామ్సే మీకు ఎక్కువ కాస్ట్యూమ్స్ అయి ఉంటాయి. ఎప్పుడైనా ఇలా గ్లామరస్గా మంచి గాగుల్స్ పెట్టుకుని